ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రోహిణి మొదటి పెళ్లి గురించి తెలుసుకొని కుప్పకూలిన ప్రభావతి. నిజంగానే రోహిణి బండారం ప్రభావతి తెలుసుకోబోతుందా? అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అని మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. ప్రభావతి అయితే రోహిణి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. రోహిణికి బ్యూటీ పార్లర్లు పెట్టించాను, 10 లక్షలు అప్పు కూడా చేశాను, పెళ్లికని 7 లక్షలు చేశాను. ఆ సేటేమో వడ్డీ కట్టకపోతే ఒంటి మీద బంగారం మొత్తం కూడా తీసేసుకుంటున్నాడు. ఇప్పుడు గాజులు ఇచ్చేసి ఈ రోల్డ్ గోల్డ్ గాజులు వేసుకున్నాను. ఒకవేళ ఆ విషయం ఈయనకి తెలిస్తే నన్ను అస్సలు కూడా బ్రతికినివ్వరు. ఆ బాలుగాడికి తెలిస్తే ముందు మనోజ్ గాడిని ఏదోటి చేసేస్తాడు. ఇప్పుడు ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. రోహిణి డబ్బులు ఇస్తుంది, అడుగుదామనుకుంటే ఏదో ఒక సాకు చెప్తుంది. ఏం చెయ్యాలి? ఏం చేసి ఇప్పుడు ఇల్లు తాకట్టు నుంచి విడిపించుకోవాలి? 1 2 17 లక్షలు అప్పుడు చేసినప్పుడు బాగానే ఉంది, కానీ ఇప్పుడే తలుచుకుంటేనే జ్వరం వచ్చేస్తుంది అని ప్రభావతి అయితే అనుకుంటూ ఉంటుంది తన మనసులో. అప్పుడే ఇక ఇలా జరుగుతూ ఉండగానే మీనాక్షి అయితే ఇంటికి వస్తుంది. మీనాక్షి ఇంటికి వచ్చి సేటు ఫోన్ చేశాడు వదినా అని అనంగానే ఒక్కసారే ప్రభావతి, ఏంటి సేటు మళ్ళీ ఫోన్ చేశాడా? ఏంటి మీనాక్షి నువ్వేమంటున్నావు అని అడుగుతూ ఉంటుంది. ప్రభావతి అయితే అవును వదినా, ఇప్పుడు ఏం చేయాలో నాకు కూడా అర్థం కావడం లేదు అని వాళ్ళిద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ప్రభావతి అయితే అదే నాకు తెలియడం లేదు, నేను రోహిణి దగ్గరికి వెళ్ళి బ్యూటీ పార్లర్ దగ్గరికి వెళ్ళి అడుగుతాను, మరి నువ్వు కూడా వస్తావా అని అంటూ ఉంటే వద్దొదినా, నేను రాన్లే, నాకు కాస్త బయట పనుంది, ఆ పని చూసుకోవాలి. నువ్వు వెళ్ళి ఖచ్చితంగా నీ కోడల్ని వడ్డీ డబ్బులన్నా ఇవ్వమని చెప్పు, లేకపోతే ఈసారి మన మెళ్ళో పుస్తెల తాడుతో సహా లాగేసుకుంటాడు ఆ సేటు. అయితే ఇప్పటికే రోల్డ్ గోల్డ్ గాజులు చేతికి వేసుకొని తిరుగుతున్నాను. మా ఆయనకి కానీ ఈ విషయం తెలిసిందంటే నన్ను అక్కడే చంపి పాతేస్తాడు అని మీనాక్షి అయితే అంటూ ఉంటుంది. నేను కూడా అలాగే భయపడుతున్నాను వదినా అని అనంగానే అసలు నీకు బుద్ధి లేదు వదినా, 10 లక్షలు తీసుకొని మళ్ళా 7 లక్షలకి మళ్ళీ తీసుకున్నావు. అసలు ఏం చేస్తున్నావో నీకే అర్థం కాలేదు. అప్పటికి నేను చెప్తూనే ఉన్నాను, నా మాట ఎక్కడ వినిపించుకున్నావు నువ్వు అని అంటూ ఉంటుంది మీనాక్షి అయితే. అప్పుడే ఇక ప్రభావతి అయితే వెళ్ళి నేను రోహిణిని అడుగుతాను అని ప్రభావతి రోహిణి బ్యూటీ పార్లర్కి అయితే బయలుదేరుతుంది. ఇదంతా ఇలా జరుగుతూ ఉండంగానే అప్పుడే ఇక రోహిణి బ్యూటీ పార్లర్కి వెళ్ళిన తర్వాత తన తల్లి సుగుణమ్మకి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి ఏం చేస్తున్నావమ్మా, చింటూ ఏం చేస్తున్నాడు అని అడుగుతూ ఉంటే చింటూ బయట ఆడుకుంటున్నాడే అని అంటూ ఉంటుంది. సుగుణమ్మ, నీ కొత్త కాపురం ఎలా ఉంది? అత్తగారింట్లో అంతా బాగానే ఉందా అని అంటూ ఉంటే బాగానే ఉందమ్మా, మా అత్తగారు మా ఆయన నన్ను బాగానే చూసుకుంటున్నారు అని అంటూ ఉంటుంది రోహిణి. నీ కాపురం బాగుంటే నాకు అంతే కావాలి, కానీ నువ్వు నీ గతం గురించి చెప్పకుండా చాలా పెద్ద పొరపాటు చేశావు. నీ గతం గురించి తెలుసుకున్న నాడు వాళ్ళు నీ పరిస్థితి ఎలా ఉంటుందో, వాళ్ళు నిన్నేం చేస్తారో అని భయమేస్తుంది అని సుగుణమ్మ అంటూ ఉంటుంది. ప్రతిదానికి అందుకు అలా ఆలోచిస్తున్నావో ఏమీ తెలీదో, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను అని అంటూ ఉంటే కానీ నాకు ఏ క్షణంలో ఎలా ఉంటుందో అర్థం కావడం లేదో. మొన్న గుండెల్లో నొప్పి వస్తుందని డాక్టర్ దగ్గరికి వెళ్తే గుండె పెరిగిందమ్మా, మీరు జాగ్రత్తగా ఉండాలి, ఇలాంటి సమయంలో సడన్గా హార్ట్ అటాక్ మళ్ళీ గుండె నొప్పి వస్తే ప్రాణాలకే ప్రమాదం అని చెప్పారే. ట్యాబ్లెట్లు వాడుతున్నాను, కానీ నాకంతా కూడా చింటూ గురించే. చింటూ ఇన్ని రోజులు నీ మేనల్లుడు అన్నట్టు వాడికి చెప్పుకొచ్చాను, నువ్వే కన్న తల్లివని వాడికి తెలియదు కళ్యాణి అని అంటూ ఉంటుంది. సుగుణమ్మ అయితే కళ్యాణి అని అనొద్దన్నాను కదా అని అంటూ ఉంటుంది. రోహిణి ఇక కోపంగా అవును రోహిణి, నువ్వు వాడికి కన్న తల్లివి, కానీ ఏనాడూ కూడా వాడికి ఆ ప్రేమ దక్కలేదు. వాడేమో ఎప్పుడూ కూడా మా అమ్మ కావాలి, నాకు ఎవరూ లేరు, అత్తేమో దూరంగా ఉందని బాధపడుతూ ఉంటాడు అని చెప్పి అంటూ ఉంటుంది సుగుణమ్మ. ఇంతలో అక్కడికి ప్రభావతి వస్తుందని ఉండు, మా అత్తయ్య గారు వస్తున్నారు, నేను తర్వాత ఫోన్ చేస్తాను అని రోహిణి అయితే ఫోను పెట్టేస్తుంది. సుగుణమ్మ రోహిణితో ఫోన్లో మాట్లాడేటప్పుడైతే వినేస్తాడు చింటూ. అయితే చింటూ వినేసి రోహిణి తన మేనత్త కాదని తన కన్న తల్లి అని నిజం తెలుసుకుంటాడు. నిజం తెలుసుకొని అప్పుడే అంటే తను మా అమ్మ అన్నమాట, నాకు ఇప్పటి వరకు అమ్మా నాన్న లేరు,
అని అనుకుని ఎంతో బాధపడ్డాను. కానీ ఇప్పుడు నాకు మా అమ్మ ఉంది అని అనుకుంటూ చాలా సంతోషపడుతూ సుగుణమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మమ్మ నిన్నొకటి అడుగుతాను, మా అమ్మ మా అత్తే కదా అని అంటూ ఉంటాడు చింటూ. అయితే చింటూ, ఈ విషయం నీకు ఎలా తెలిసిందిరా అని అంటూ ఉంటే, నువ్వు అత్తతో అదే మా అమ్మతో ఫోన్లో మాట్లాడేటప్పుడు నేను వినేశానని అంటాడు. దాంతో ఒక్కసారి సుగుణమ్మ షాక్ అయిపోతూ ఉంటుంది. ఆ షాక్లో అప్పటికే గుండె వీక్గా ఉన్న సుగుణమ్మకైతే గుండెల్లో నొప్పి వస్తుంది. నొప్పి రావడంతో చింటూకి ఏం చేయాలో తెలియక మళ్ళీ తనకి ఫోన్ చేస్తూ ఉంటాడు రోహిణికి ఫోన్ చేస్తుండగా అప్పుడే రోహిణి ప్రభావతి వచ్చిందని, తను డబ్బులు అడుగుతుందని, నా క్లయింట్కి ఇప్పుడు నేను ఫేషియల్ చెయ్యాలత్తయ్య, మీరు ఇక్కడ కూర్చోండి, ఒక అరగంట టైం పడుతుంది అని అంటూ తన ఫోన్ని అక్కడే పెట్టేసి లోపలికైతే కంగారులో వెళ్ళిపోతుంది రోహిణి. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు సుగుణమ్మ గుండె నొప్పితో కింద పడిపోయిందని చింటూ అయితే ఫోన్ చేస్తూ ఉంటాడు. అలా చింటూ ఫోన్ చేస్తూ ఉండగా రోహిణి ఫోను సైలెంట్లో ఉంటుంది. ఇక ప్రభావతి చూసి రోహిణి ఫోన్ వస్తున్నట్టుంది, పైకి కూడా వినిపించడం లేదు రింగు, అంటే ఎవరో చేస్తున్నారని పనిలో ఉంది కదా సైలెంట్లో పెట్టుంటుంది అని అనుకుంటూ ఫోన్ ఇంకా చూస్తుంది. అమ్మ అని పేరు రాసి ఉంటుంది. అమ్మ అని పేరు రాసి ఉండడంతో అమ్మనా అంటూ ఫోన్ లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకుంటుంది. పెట్టుకోగానే నేనమ్మా నీ కొడుకు చింటూని, అమ్మమ్మకి గుండె నొప్పి వచ్చిందమ్మా, నువ్వు తొందరగా రామ్మా, తొందరగా రా అని అంటూ ఉంటే అప్పుడే సుగుణమ్మ తేరుకుంటుంది. తేరుకొని, రోహిణి నీ గురించి చింటూకి తెలిసిపోయింది, వాడుగు నీ కన్న కొడుకని, నువ్వే తన కన్న తల్లివని తెలిసిపోయింది. ఇప్పుడు వీడిని ఎలా కాపాలో అర్థం కావడం లేదు. ఒకవేళ ఇడు నిన్ను అడిగితే మీ అత్తగారింటికి తీసుకురాను, నీకు వచ్చి ఫోన్ చేస్తాను, నువ్వు ఉండే బ్యూటీ పార్లర్ దగ్గరికే నేను వస్తాను. మళ్ళీ మీ అత్తగారి దగ్గరికి వస్తే చింటూ నిన్ను అమ్మ అని పిలిస్తే అప్పుడు అంతా కూడా బయటపడుతుంది. ఆ రోజు నిశ్చితార్థంలో నిన్ను అత్త అని పిలిచాడు కాబట్టి సరిపోయింది. అమ్మ అని పిలుచుంటే అందరికీ కూడా నీ మొదటి పెళ్లి గురించి తెలిసిపోయేది. అక్కడేమో నువ్వు కోటీశ్వరాలవని, నీవు సింగపూర్లో మీ నాన్న ఉన్నాడని అన్ని అబద్ధాలే చెప్పావు. ఇప్పుడేమో ఈ చింటూ వచ్చి నిన్ను అమ్మ అని పిలిస్తే నీ బండారం మొత్తం బయటపడిపోతుంది అని అంటూ సుగుణమ్మ అయితే తన నోటితోనే తన కూతురు చేసిన మోసాన్ని ప్రభావతి ముందు బయట పెడుతుంది. ఎప్పుడైతే సుగుణమ్మ ప్రభావతికి రోహిణి మొదటి పెళ్లి గురించి తెలిసి చెప్పిందో ఒక్కసారే ఫోన్ వదిలేస్తుంది ప్రభావతి. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఈ విధంగానే ప్రభావతికి రోహిణి నిజస్వరూపం తెలుసుకోవాలని అనుకునేవాళ్ళు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడు మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.